నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా దిగజారి ప్రవర్తిస్తుంది రేవంత్ సర్కార్. అధికార మధుంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేస్తూ డ్రామాలాడుతుంది. అటు క్యాతనపల్లి ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ లేకపోయినా వాటిని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు నానా గడ్డి తింటుంది. 2 మున్సిపాలిటీల కోసం ఎంతకైనా తెగిస్తుంది. క్యాతనపల్లి ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. ప్రజలు గులాబీ పార్టీకే మ్యాండేట్ ఇచ్చారు. అయినప్పటికీ కుట్రలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తుంది. రైట్, ఇక ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ రిజల్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. మున్సిపల్ ఎలక్షన్ గులాబీ పార్టీకే మెజారిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ చేస్తున్న పనితీరుపై ప్రజలు, గులాబీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కట్టారు. దాదాపు 24 కౌన్సిలర్ సభ్యులు ఉండగా 24 మంది కౌన్సిల్ సభ్యుల్లో 13 మంది సభ్యులకు ఓట్లు వేసి గెలిపించారు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు. అలాంటిది 8 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగా బీజేపీ 2, దాంతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచి మొత్తం 24 ఓట్లో 13 ఇటు సమిష్టమైన మెజార్టీతోని ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి దానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, చైర్మన్ తో పాటుగా వైస్ చైర్మన్ అన్నిటికీ కూడా అర్హత సాధించింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి దానికి 16వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉదయం 11 గంటలకు చేయించాలని రిటర్నింగ్ అధికారిని చెప్పడంతో బల ప్రదర్శనలో భాగంగా 24 మందిలో 23 హాజరు కాయి 23 ప్రమాణ స్వీకారాలు చేసి దానిలో ఆకుల యాదగిరి అనే 19వ వార్డు మెంబర్ వచ్చేసి కిడ్నాప్ అంటే కనపడడం లేదని 23తో ప్రమాణ స్వీకారం చేస్తే 23లో 14 మంది బీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి బల ప్రదర్శనలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎగ్జాఫిషియల్ సీట్ ఓటుతో పాటుగా మొత్తం 10 కాగా 4 ఓట్ల మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకునే పరిస్థితి ఉండగా ఖచ్చితంగా దానికి ఓటేయడానికి కిడ్నాప్ అయ్యాడంటూ ఆకుల యాదగిరి అనే వ్యక్తి రావాలి, ఓటు వేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే చైర్మన్ ఎన్నిక చేయాలనేసి రోజున ఒక డ్రామా అనగా మరుసటి రోజు అంటే మంగళవారం రోజుకు వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ. అలాంటిది తెల్లారి అంటే నిన్న ఉదయం 11 గంటలకు అంటే ఈ రోజు ఉదయం మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి మొదటిగా ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళందరితో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం 12 గంటలకు చైర్మన్ ఎన్నిక ఉంటుందని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు 11 గంటలకు రిటర్నింగ్ అధికారి దగ్గరికి హాజరు కావాలని చెప్పడంతో దానికి సంబంధించినటువంటి అంటే కనబడట్లేదు కిడ్నాప్ అయ్యాడని చెప్పుకున్నటువంటి ఎవరైతే ఆకుల యాదగిరి కౌన్సిలర్ ఉన్నారో అతనితో కలిపి 15 మంది కౌన్సిలర్లు అక్కడికి వచ్చి సర్వసభ్య సమావేశంలో పాల్గొని అనంతరం దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అంటే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ఏర్పాటు చేసి దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి 24 మంది కౌన్సిల్ సభ్యులతో సంతకాలు సేకరించి వాళ్ళందరితోనే ప్రమాణ స్వీకారాలు చేపించారు రిటర్నింగ్ అధికారి. అదే క్షణంలో మరొక కోణంలో గేమ్ ఆడింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్. ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే కోర్టు నుంచి స్టే వచ్చింది అని చెప్పేసి జీపీగా ఒకరు ఫోన్ చేసి ఆర్డీఓకి ఫోన్ చేసి అంటే దీనికి సంబంధించిన దాంట్లో ఆకుల యాదగిరి కొడుకు తండ్రి కనపడడం లేదు, దానితో పాటుగా తండ్రి కనపడే వరకు కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక జరగొద్దు అని ఫిర్యాదు చేయడంతోనే దానికి స్టే వచ్చింది, కాబట్టి ఎన్నిక ప్రక్రియ చేయొద్దు అని జీపీ ఆర్డీఓకు చెప్పారని ఆల్రెడీ అదే సమయానికి రిటర్నింగ్ అధికారి దగ్గర వచ్చేసి ప్రమాణ స్వీకారాలు అయిపోయి దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఏదైతే సంతకాల సేకరణ కావచ్చు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ కూడా కంప్లీట్ అయ్యి వైస్ చైర్మన్ ఎన్నికలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఇచ్చే సమయంలో రిటర్నింగ్ అధికారి చెప్పడంతోని ఆర్డీఓ దానితో పాటుగా వచ్చేసి అక్కడ ఆడుకున్నటువంటి కలెక్టర్ ప్రమాణ స్వీకారం ఏదైతే చైర్మన్ ఎన్నిక ప్రమాణ స్వీకారం తర్వాత వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:15 నుంచి సాయంకాలం 5:30 గంటల వరకు కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది అని చెప్పితే అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 15 మంది కౌన్సిలర్లు దానికి సంబంధించిన స్టే ఆర్డర్ మాకు చూపెట్టాలి, ఆ పత్రాన్ని చూపెట్టిన తర్వాత
ఈ మున్సిపల్ కార్యాలయం నుంచి బయటికి వెళ్ళిపోతామని రిటర్నింగ్ అధికారులతో చెప్పడంతో 5 గంటలు మభ్యపెట్టి కూర్చోబెట్టి ప్రలోభాలు పెట్టి డబ్బుతోని అధికార దాహంతోని ఒకవైపు మనం విజువల్లో చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఏసీపీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్ఐసిఏ సభ్యులు అందరినీ కూడా లోపలికి పంపించి వాళ్ళకు ప్రలోభాలు పెట్టిన ఎన్నికలకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బలంగా ఉంటారు. ఈ కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గిఫ్ట్ గా ఇస్తామనే ఒక బలమైన ఆంక్షతో కూడా దానికి సంబంధించినటువంటి 15 మంది కౌన్సిలర్లు ఉంటే మరొకసారి గేమ్ ఆడి సాయంకాలం 5:30 గంటలకి పోలీసు సమక్షంలో పోలీసులను లోపలికి తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి యాదగిరి కావచ్చు వాళ్ళతో పాటుగా 14 మంది కౌన్సిలర్స్ మళ్ళీ బయటికి పంపించేసి దానికి రేపు ఉదయం 10:30 కోర్టుకి పంపించినట్లయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏదైతే మిస్సింగ్ కేసు తర్వాత ఎప్పుడైతే కోర్టు మళ్ళీ డేట్ ఇస్తుందో ఆ డేట్ న ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎన్నికలకు సంబంధించిన చైర్మన్ పదవికి ఆల్రెడీ నిర్ణయం ఇచ్చారు, అంటే సుదర్శన్ రెడ్డి ఆమోదించారు. దాంతో పాటుగా వైస్ చైర్మన్ ఎన్నిక దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అందిస్తామని చెప్పేసి రిటర్నింగ్ అధికారి చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు కావచ్చు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి చెప్పినా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలుస్తారని కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.